కాస్తంత ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనందరం కూడా తప్పకుండా నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, ప్రార్థనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ప్రార్థన చేద్దాం అన్నప్పుడే నీరసంగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే తలపోటు వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే ఫోన్లు వస్తాయి. ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే ఎవరో పిలుస్తారు. ఇవన్నీ కూడా మరి సాతాను తంత్రాలుగా మనం గుర్తించాలి. సాతాను మనల్ని ప్రార్థనలో ఎదగనివ్వడు. అయితే ఈరోజు ఒక 2 ప్రశ్నలతో ఈ సందేశాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? అందరూ చెప్తారా? ఎలా ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? మనందరం ఈ 2 విషయాలు ఈ రాత్రి క్లుప్తంగా తెలుసుకుని ప్రియులారా మరి తర్వాత మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అందరూ చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ప్రియులారా, మరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని నేను చెప్పి ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అన్నిటి అంతము సమీపంగా ఉంది. ప్రియులారా, మనం అంత బాగానే ఉంది అనుకుంటున్నాం. అంత బాగానే సాగిపోతుందిలే, ఏం పర్లేదు, 4 వేళ్ళు లోనికి వెళ్తున్నాయి, లేకపోతే కాలం సాఫీగా సాగుతుంది, పర్వాలేదు, నాకేం కాదులే, నాకేమీ పర్వాలేదులే అన్న ఆలోచనతో ఈ రోజున సమాజం ముందుకెళ్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నాడు, ఒక పక్క నుంచి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే అన్నిటి అంతము సమీపించింది. హల్లెలూయా. కాస్తంతా చదువుకునే వాళ్ళు, వార్తలు గమనిస్తున్న వాళ్ళు, ప్రపంచ పరిస్థితులను గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ సమాజం ఎక్కడికి వెళ్ళబోతుంది అనే విషయాలు అనేకులను కలవరం పరుస్తూ ఉన్నాయి. కొంతమంది శాస్త్రజ్ఞులైతే చాలా ఆందోళనలో ఉన్నారంట. ఎందుకంటే భూమి అంతం కాబోతుంది, ఆకాశములు అంతం కాబోతున్నాయి, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆ నక్షత్రాలు కూడా అంతం కాబోతున్నాయని, అవన్నీ కూడా పంచభూతాలు లయమైపోయే పరిస్థితులు వారికి కొన్ని సూచనల ద్వారా శాస్త్రజ్ఞులకి కనబడుటను బట్టి వాళ్ళందరూ చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. మనమైతే కూల్గా ఉన్నాం కానీ, ఏమీ చీమ కుట్టనట్టు ఉన్నాం కానీ, మరి శాస్త్రజ్ఞులైతే మాత్రం వారు చదువుకున్న చదువును బట్టి, వారు చేస్తున్న పరిశోధనలు బట్టి వారు గమనిస్తున్నది ఏంటంటే పరిస్థితులు ఏమీ బాగాలేదు, భవిష్యత్తు అంత మంచిగా ఉండబోదు అని వారు గమనించి చాలా భయపడుతున్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం కూడా ఈ రాత్రి అదే మనకు తెలియచేస్తూ ఉంది. ఇదిగో అన్నిటి అంతము సమీపంగా ఉంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. స్వస్థ బుద్ధి గలవారై మీరు ప్రార్థన చేయండి అని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు మరి ప్రియులారా, యేసు ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నారంటే ప్రార్థనే నేర్చుకున్నారండి. ఏం నేర్చుకున్నారు చెప్పండి? ప్రార్థనే.
యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఇదిగో ప్రార్థన నేర్చుకోండి. ప్రార్థనే ప్రాముఖ్యమైనది, ప్రార్థనే అవసరమైనది. బాబు వింటున్నారా? ప్రార్థనే మనందరికీ చాలా అవసరమైనది. భక్తి జీవితంలో మరి ప్రియులారా, మన దైనందిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనకి చాలా అవసరమైనది ఏంటంటే ప్రార్థన. అందుకే ప్రార్థనకే సాతాను అనేక ఆటంకాలు కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుందాం, ఎందుకు చేయాలో కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ప్రియులారా చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. చదవండి. అందుకు వారు, అమ్మ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం అదేనా? చదవండి. అందుకు వారు అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. హల్లెలూయా. ప్రియులారా, మన ప్రార్థన ఎలా ఉండాలంటే అనుదినము ప్రార్థించేవారిగా ఉండాలండి. ఎలా ఉండాలి చెప్పండి? అనుదినము ప్రార్థించేవారిగా ఉండాలి. అంతేకాదు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడంట, రోజుకి ముమ్మారు ప్రార్థిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే దానియేలు జీవితంలో ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఏమ్మా, దానియేలు జీవితంలో ఏం మారిపోయింది చెప్పండి? ఏది అలవాటుగా మారిపోయిందండి? ప్రార్థన అలవాటుగా మారిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తన అలవాటు చొప్పున పెందల కడలేచి ప్రార్థనకు ఒలీవల కొండకు, ఒలీవల తోటకు వెళ్ళను అని, లేక ప్రార్థన చేయడానికి అలవాటుగా వెళ్ళానని అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి, మనకి ప్రార్థన అలవాటైపోవాలి. ఏమా, మనకి అలవాట్లు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి కదా. అయితే అలవాట్లు మంచన్నా చేస్తాయి, లేక చెడన్నా చేస్తాయి. అలవాట్లను బట్టి మంచి జరుగుతుంది లేదా చెడు జరుగుతుంది. మంచి అలవాట్లు అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, చెడు అలవాట్లు అయితే ఖచ్చితంగా చెడే జరుగుతుంది. ఈ రోజున సమాజం చెడిపోవడానికి, చాలామంది యవనస్తులు చెడిపోవడానికి, చాలామంది కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న చెడ్డ అలవాట్లు, చెడు వ్యసనాలని మనం చెప్పొచ్చు. కానీ ప్రియులారా, మరి ప్రార్థన అనే అలవాటు మన జీవితానికి ఖచ్చితంగా మేలు చేయగలదు. ప్రార్థన అనే అలవాటు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలదు. ప్రార్థనే మన జీవితంలో అలవాటుగా మారిపోతే అది ఎంతో మనకు ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితంలో పొందుకునేలాగా చేయగలదు. అందుకే ప్రియులారా, మరి మీకు చాలా అలవాట్లు ఉండొచ్చు కదండి. టీ తాగే అలవాటు ఉంటుంది, ఏమండి? అది మనకి పెద్ద తప్పులాగా అనిపించదు. టీ తాగకపోతే తలపోటు వచ్చేస్తుంది, టీ తాగకపోతే నీరసం వచ్చేస్తుంది, ఏదో కోల్పోయినట్టు, పోగొట్టుకున్నట్టు ఉంటుంది. టీ తాగకపోతే మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కారణం ఏంటంటే టీ అలవాటు అయిపోయింది.
టీ అలవాటు అయిపోయింది. టీ లేకపోతే ఉండలేం. చాలామంది పరిస్థితి ఇలాంటి అలవాట్లు నేను చెప్పకూడదు, కానీ త్రాగుడు ఒక అలవాటు, స్మోకింగ్ ఒక అలవాటు, పాపము అలవాటుగా మారిపోతుంది. ఈ రోజున ప్రియులారా, ఆ అలవాట్ల వల్ల మనకు అవమానం కలుగుతుంది. అలాంటి అలవాట్ల వల్ల మనకు దారిద్ర్యం వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. అలాంటి అలవాట్ల వల్ల మనకి మన పరువు పోతుంది. అంతేకాదు, చాలా నష్టం, చాలా నష్టం. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కానీ ప్రార్థించే అలవాటును కలిగి ఉంటే, ప్రతిదినము ప్రార్థించే అలవాటు, ఏం చెప్పండి, ప్రతిదినము ప్రార్థించే అలవాటు, ప్రార్థన ప్రతిదినము అలవాటుగా మార్చుకుంటే. చాలామందికి, కొంతమంది ఉంటారు తెల్లవారుజాము 3 గంటలకు లెగిసిపోయి టీ పెట్టేసుకుంటారంట. ఒకవేళ ఇంట్లో పెట్టుకునే అవకాశం లేకపోతే హోటల్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని హోటల్లో తెల్లవారుజామునే టీ పెట్టేసి ఆ ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రెడీగా చూస్తూ ఉంటారు. ప్రియులారా, మరి అలవాటు అయిపోయింది. కరెక్ట్గా 3 గంటలకు మెలుగు వచ్చేద్ది, వెంటనే టీ సుక్క అడిపోవాలంతే. హల్లెలూయా. తర్వాత సుట్ట వెలిగించేయాలంటారు, తర్వాత బీడీ వెలిగించేయాలంటారు, కొంతమంది సిగరెట్ వెలిగించేయాలంటారు. కొంతమంది ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను, పరగడుపు నుంచే తాగడం మొదలెడుతున్నారంట. ఏమండి, అంటే మందుతోనే మొహం కడుక్కుంటారంట కొంతమంది. పిల్లరా, అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఆ అలవాటు ప్రకారంగా వారు నడవకపోతే రోజు గడవదు, జీవితం ముందుకి సాగదు. అయితే మరి ఆ అలవాటు మనిషి జీవితాన్ని పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది. కానీ ప్రార్థన అనే అలవాటు మాత్రం మనలను ప్రకాశింపజేస్తుంది. ప్రార్థన అనే అలవాటు మనలను పరిమళింపజేస్తుంది. ప్రార్థన అనే అలవాటు మన జీవితాలను దీవెనకరంగా మారుస్తుంది. ఎండిపోయిన ఎడారిని నీటి ఓటగా మార్చేయగలదు ప్రార్థన. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనకి ప్రార్థన మన జీవితంలో అలవాటుగా మారిపోవునుగాక. సీరియల్ చూసే అలవాటు ఉంటుంది కదా, ఏమండి, మరి మీకు ఏ అలవాట్లు ఉన్నాయో నాకు తెలీదు. చెడ్డ అలవాట్లు ఉన్నాయో మంచి అలవాట్లు ఉన్నాయో నాకు తెలీదు. మరి ఏమన్నా ఉంటే, చెడ్డ అలవాట్లు ఉంటే మానుకోండి. అయితే ఈ అలవాటు మాత్రం ఖచ్చితంగా మనం ప్రార్థనను అలవాటుగా మార్చుకుందాం. హల్లెలూయా. అందరూ మార్చుకుంటారా? మార్చుకుంటానండి అన్న వాళ్ళ చేతులు ఎత్తి చూపించండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం ప్రియులారా. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయినట్లుగా మరి మనం ఒక తీర్మానం చేసుకుందాం. రెండవదిగా, ఇంకా ఎలా ఉండాలి మన ప్రార్థన జీవితం అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ప్రియులారా, మరి యేసు ప్రభు పెందలకడ లేచి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. ప్రతిరోజు ఆయనకున్న అలవాటు ఏంటంటే అరణ్య ప్రదేశమునకు వెళ్ళేవాడు. అరణ్యంలో మనుషులు ఎవరు ఉండరు, ఏకాంతంగా దేవునితో గడిపేవాడు. అంటే ఒక ప్లేస్ని ఎన్నుకున్నాడు అనమాట అండి ఆయన. ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్, ఎలాంటి మనుష్య సంచారం లేని స్థలం, అంటే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ప్రార్థన కొరకు ఏర్పరచుకున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో మరొక విషయం ఉండాలి. ఏంటంటే,
ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలంటండి. ప్రార్థనా స్థలం అంటారు. ఏం చెప్పండి? ప్రార్థనా స్థలం. మీ ఇంట్లో ప్రార్థనకు ఒక ప్లేస్ ఉండడం చాలా మంచిది. కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు ప్రార్థనకు ఒక గది కట్టుకుంటే ఇంకా మంచిది. ప్రార్థనకి ఒక గది అవసరమైతే ఇంటి మీద, మేడ మీద, డాబా మీద ఒక గది ఏర్పాటు చేసుకుని ఆ గదిలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థించి అలవాటు చేసుకుంటే చాలా మంచిది. చాలామంది మరి ప్రియులారా దేవుని బిడ్డలో ప్రార్థనా గది కట్టుకుంటారు. చాలామంది పూజ గది కట్టుకున్నట్లే ప్రార్థనా గది కట్టుకుంటారు. మరి కనీసం గది కట్టుకునే అవకాశం లేకపోయినా మీరంటూ ఒక 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 స్థలంలో ప్రార్థించుకోవడానికి పెట్టుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు ఆ స్థలంలోనే ప్రార్థిస్తూ ఉంటే ఎంత గొప్ప కృప అంటే, నువ్వెక్కడ ప్రార్థిస్తావో, ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉంటావో అక్కడికి వచ్చి ప్రభు కూర్చుని ఉంటాడంటండి. హల్లెలూయా. నాకు తెలిసిన మన సంఘబిడ్డ సలోమి గారు ప్రస్తుతానికి వాళ్ళు అమలాపురంలో ఉంటున్నారు. ఆమె ఒక పని చేస్తుంది. నేను వాక్యం చెప్పేటప్పుడు ఒకసారి ప్రభు ఎవరు ఎదురుగా ఉంటాడు అనే వాక్యం చెప్పాను. ఏం చెప్పండి? ప్రభు ఎవరు ఎదురుగా ఉంటాడు అంటే ఎవరి ముందు ఉంటాడు, ఎవరికి ముందుండి ఆయన చూస్తూ ఉంటాడంటే, ప్రియులారా పాపం చేసేవారి ముందు ఆయన ఉంటాడంట. అంటే పాపం చేసే వాళ్ళు ఆయన కళ్ళు ఎదుటే పాపం చేస్తారు. అంటే ఎవరు లేరు అనుకుంటాం, కానీ పాపం చేయడాన్ని ప్రభు చూస్తాడండి. ఆ విషయం తెలియక ఎవరు లేరులే, మరి మనల్ని ఎవరు చూడడం లేదులే అనుకుంటాం, కానీ దేవుడు చూస్తాడు. అంటే దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. రెండవది, దేవునికి కానుక సమర్పించేటప్పుడు కూడా కానుక పెట్టె దగ్గర ఉంటాడంటండి. ఎక్కడ ఉంటాడు చెప్పండి అమ్మా? వింటున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అప్పుడే నిద్రపోతే ఎలాగా? హల్లెలూయా. దేవుడు ఎవరి ఎదురుగా ఉంటాడు అంటే కానుక సమర్పించేవారి ఎదురుగా ఉంటాడు. కానుక మీరు గుప్పట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు. చాలా సంతోషం. ఎవరికి కనబడదు, నాకు కూడా కనబడదు, కానీ దేవుడికి మాత్రం కనబడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, లేక తక్కువ ఇస్తే అది దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఉండి కూడా మరి తక్కువ ఇవ్వడం అనేది, లేకపోతే నీ మనసులో ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిన ఆ ప్రేరేపణ అణుచుకుని తక్కువగా ఎందుకులే అంత ఇవ్వడం అని ఇలాంటి మనసుతో ఇవ్వడం చూసినప్పుడు దేవుడు ఎదురుగా ఉంటాడు. కాబట్టి మరి ఆయన సంతోషిస్తాడంటారా? చెప్పండి. ఏమా ఏం చేస్తాడంటారు? మీరే చెప్పాలి. హల్లెలూయా. పేద విధవరాలు తనకున్న 2 కాసులు ప్రభువుకి ఇచ్చుటను చూసినప్పుడు అక్కడ ఆమె కంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారంట. అక్కడ కానుకలు వేస్తున్నారంట, అందరికీ కనబడేలాగా చాలా గంభీరమైన కానుకలు వేస్తున్నారంట. కానీ వారి గురించి ప్రభు ఏమన్నాడంటే, మీరందరూ మీకున్న దానిలో నుంచి, మీకున్న కలిమిలో నుంచి కొంత వేశారు, కానీ ఈమెయితే తనకున్న జీవనం అంతయు వేసేసింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమె దగ్గర ఆ 2 కాసులే ఉన్నాయంటండి. అవే ఉన్నాయంట. వాటితోనే ఆమె కొన్ని రోజులు బ్రతకాలి. కానీ నాకుంటే దేవుడు చూసుకుంటాడులే, నన్ను దేవుడే పోషిస్తాడు, నా అవసరాలన్నీ నా ప్రభువే తీరుస్తాడు, నేను ప్రభు సన్నిధికి వచ్చాను, నేను ఘనమైన కానుక ఇచ్చేయాలని చెప్పి తనకున్నదంతా కానుక పెట్టెలో వేస్తూ ఉండగా అందరినీ చూశాడు, ఆమెను కూడా చూశాడు. అంటే ఎవరెదురుగా ఉంటాడనమాట? కానుక చెల్లించేవారు ఎదురుగా కూడా దేవుడు ఉంటాడు. మూడవదిగా మరి ప్రియులారా, ప్రార్థన చేసేవారు ఎదురుగా ప్రభు ఉంటాడు. ఈ మాట చెప్పడంతో ఆమె ఏం చేసిందో తెలుసా? మరి ప్రభువా,
ఆమెకి ఒక మంచి మ్యాట్ ఒకటి, ఒక బ్లాంకెట్ లాంటిది, ఒక దుప్పటి లాంటిది ఉంటుంది. ఆ దుప్పట ఒక స్థలంలో పరుచుకుని దాని మీద మోకరించి ప్రార్థన చేస్తుంది. ఈ వాక్యం చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒక ఖాళీ కుర్చీ తీసుకొచ్చి ఆమె ముందేసుకుని ఆ కుర్చీ ముందు మోకరించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంది. ఎందుకమ్మా అంటే మీరే చెప్పారు కదండి, ప్రార్థన చేసేవారు ఎదురుగా ప్రభు ఉంటాడు కదా అని, ఆయన నిలబడి ఉండకూడదని, ఆయన వచ్చి కుర్చీలో కూర్చోవాలని, ఆయన పాదాల దగ్గర నేను ప్రార్థన చేయాలని ఇలా చేస్తున్నానండి అన్నది. వావ్! ఆమె జీవితంలో ఆమె కొడుక్కి రాకూడని ఉద్యోగం వచ్చిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. అంటే వాళ్ళ భర్త చనిపోయారు. ఆ భర్త చనిపోతే ఆ ఉద్యోగం కొడుక్కి వస్తుందని ఆశతో మరి ప్రియులారా సుమారుగా 4-5 సంవత్సరాలు అనేక ఆఫీసులకి తిరిగాడు. అందరూ చెప్పారంట, ఇది నీకు రావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మీ నాన్నగారు చనిపోయినప్పటికి పర్మనెంట్ కూడా అవ్వలేదు, రెగ్యులర్ కూడా అవ్వలేదు. కాబట్టి ఈ ఉద్యోగం నీకు వచ్చే అవకాశం ఎంత మాత్రము లేదని అందరూ అధికారులు కూడా చేతులు ఎత్తేశారు. రాదంటే రాదు. కనీసం ఒక 5 లక్షలు 6 లక్షలు లంచం పెడితే వాళ్ళు ఏమైనా చేస్తారేమో అన్నలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారి దగ్గర మరి అంత స్తోమత లేదు. అయితే ఆమె ఒకటే చెప్పేది, నా భర్త ఉద్యోగం నా బిడ్డకి తప్పకుండా నా దేవుడు ఇస్తాడు. నేను ఆయనకి కుర్చీ వేస్తున్నాను, ఆయన ముందు నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు తప్పకుండా నా కోరిక తీరుస్తాడని ప్రార్థన చేసింది. హల్లెలూయా! ఎంత అద్భుతం అంటే మరి ప్రియులరా, ఒకవేళ నిజంగా దేవుడే ఒక గొప్ప మార్పు చేసి ఉద్యోగం ఇచ్చినా ఆ ఉద్యోగం ఎలాంటిది అయి ఉండాలంటే చాలా చిన్నదై ఉండాలి, కానీ చాలా ఉన్నతమైన స్థానంలో ప్రభు ఉద్యోగం ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా! మన సంఘంలో దేవుడు చేసిన గొప్ప మిరాకిల్ అండి, కేవలం ప్రార్థన ద్వారా సాధించిందండి ఆమె. హల్లెలూయా! మీరు కూడా అలా చేయండి. చేస్తే చాలా మంచిది. మన విశ్వాసమును బట్టి దేవుడు మన ముందుకు వస్తాడు. మన ప్రార్థనలో మనం అడిగే ప్రతిదీ కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! అర్థమవుతుందా ప్రియులారా? తర్వాత ఇంకెవరు ఎదురుగా ఉంటాడంటే పరిచర్య చేసేవారి ఎదురుగా ప్రభు ఉంటాడు. అమ్మా ఎవరెదురుగండి? పరిచర్య మనస్ఫూర్తిగా పరిచర్య చేస్తే, బలమంతటితో యథార్థంగా పరిచర్య చేస్తే తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. హల్లెలూయా! మరి పరిచర్యలో నటించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అంత ఉపయోగం ఉండదు. కాబట్టి పరిచర్య చేసేటప్పుడు మన ప్రభువు మన ముందు ఉన్నాడని, ప్రార్థన చేసేటప్పుడు మన ముందుండి చూస్తున్నాడని, అలాగే తర్వాత ఏంటది, కానుక అర్పించేటప్పుడు ప్రభు చూస్తున్నాడని, అలాగే పాపం చేసేటప్పుడు కూడా ప్రభు కన్నుల ఎదుటే మనం పాపం, దావీదు అంటాడు, ప్రభువా నీ ఎదుటే, నీ కన్నుల ఎదుటే నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించని ఏడుస్తాడు. హల్లెలూయా! అంటే మన ప్రభు మన ముందు ఉంటాడు. హల్లెలూయా! ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనకంటూ ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ప్రతిరోజు నువ్వు ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు కూడా ఏం చేస్తాడంటే నీకంటే ముందుగా ఆ స్థలానికి వచ్చి నీ ప్రార్థన వినడానికి రెడీగా ఉంటాడు. ఇవాళ కార్నర్లో చేసి, రేపు ఇంకో కార్నర్లో చేసి, రేపు ఆ కార్నర్లో చేసి, ఆ మూలం చేసి, ఈ మూలం చేసి, అలా కాకుండా ఒక ప్రత్యేకమైన ఇది ప్రార్థనా స్థలం. ఇంకా దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఇంకా సంతోషం ఏంటంటే అసలు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది. అసలు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అంటే రాలేరు. మందిరం చుట్టుపక్కల ఉన్న గృహాలు గలవాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మరి ఒకవేళ మేము బయటికి వెళ్ళినా కానీ మీరు వచ్చి తలుపు తీసుకుని చక్కగా ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. హల్లెలూయా! ప్రార్థనా స్థలం ఉండాలి.
మన ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. అలాగే ఇంకా మన ప్రార్థన ఎలా ఉండాలో ఇంకొక మాట చూడండి. మార్కు సువార్త 6:46 చూడండి. మార్కు సువార్త 6:46. ఆయన వారిని నలభై 46 లేదా ఉందా? బాబోయ్, యేసు రక్తం చే నేను చదువుతాను చూడండి. ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. వీడుకొల్పి అంటే అందరినీ పంపించేసి కొండకి వెళ్ళి ప్రార్థన చేశాం. అక్కడ మరి ప్రార్థన కొండ లేకపోతే ఒలీవల కొండ అనేది ఉండేది. అంటే ప్రార్థించడానికి ఒక స్థలం, ప్రేయర్ ప్లేస్. ఏం చెప్పండి? ప్రేయర్ ప్లేస్. ప్రేయర్కి ఒక స్థలం ఉండాలి. తర్వాత మూడవదిగా అపోస్తుల కార్యాలు 3:1. అపోస్తుల కార్యాలు 3. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. పేతురు యోహానులకి మరి ఒక అలవాటు ఉంది. అదేంటంటే ప్రార్థనా సమయం, ప్రార్థనా కాలం పెట్టుకున్నారు, ప్రార్థనా టైం పెట్టుకున్నారు. వాళ్ళు ప్రేయర్ టైం, ప్రార్థనకి సమయాన్ని పెట్టుకున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ప్రతిరోజు ప్రార్థనకు ఒక సమయం ఉండడం కూడా చాలా మంచిది. వారు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి దేవాలయమునకు, బహుశా దేవాలయానికి దగ్గరగా ఉండేవారు అనుకుంటాను, వాళ్ళు దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఎక్కి వెళ్ళేవారంటండి. హల్లెలూయా. మనం 3 గంటలకే చేయాలని ఏం రూల్ లేదు, కానీ ఉదయకాలమైనా చేయొచ్చు, ఎర్లీ మార్నింగ్ అయినా చేయొచ్చు, మధ్యాహ్నం అయినా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు, అర్ధరాత్రి సమయంలోనైనా చేయొచ్చు. అయితే ప్రార్థనకు ఒక ప్రాముఖ్యమైన సమయం కూడా ఉండడం చాలా మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఎవరో ఒక బ్రదరు అర్ధరాత్రి అద్భుతాలని ఒక కార్యక్రమం పెట్టాడు. అంటే అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి సాధారణంగా అందరూ గురకపట్టి నిద్రపోయే సమయం కదా ఏమండి? అంటే అందరికీ అది చాలా నిద్ర సమయం, అది నిద్రపోవలసిన సమయం. కానీ అలాంటి సమయాన్ని మరి ప్రభువుకి ఇవ్వడం బట్టి నిజంగానే అద్భుతాలు జరుగుతాయి కూడా. హల్లెలూయా. ఇంకా ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారు, అలాగే మధ్యాహ్నం ప్రార్థన చేసే బిడ్డలు కూడా ఉంటారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కునికేస్తారు అందరూ, లేకపోతే పనిలో ఉన్న బిడ్డలు పని చేసుకుంటారు. కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నడుము వాల్చి మంచి నిద్ర పోతారు. కానీ ఆ సమయాన్ని భక్తులు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన సమయంగా పెట్టుకుని మరి వారు నిద్రపోకుండా, లేకపోతే విశ్రాంతి తీసుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి తమను తాము అప్పగించుకున్నందుకు వారి జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. వారి ద్వారా అద్భుతాలు జరిగించాడు. పేతురు యోహానులు ప్రతిరోజు 3 గంటల ప్రార్థనా కాలమున వారు దేవాలయంకి ఎక్కి వెళ్ళేవారు. ఒకరోజు అక్కడ ప్రతిరోజు ఒక ఆయన లోపలికి వెళ్తుంటే బయటకు వస్తుంటే వాళ్ళంక చూస్తూ ఉండేవాడు. అంటే వీళ్ళు నాకు ఏదైనా భిక్షం వేస్తారు, వెండి బంగారాలు ఏమని ఇస్తారు, డబ్బులు ఏమని ఇస్తారని చూస్తుంటే ఒకరోజు
పేతురు యోహానులకు ప్రేరేపణ వచ్చి, ఏంటి వీడు రోజు మనకు చూస్తున్నాడు, మనం ఏదో ఇస్తామని, మనం ఏదో చేస్తామని చూస్తున్నాడు, మనం ఏం చేయలేం, మనం చేయగలిగింది ఒకటి ఉంది, ఇదిగో బాబు వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడు అని అతను చేయి పట్టుకుని పైకి లేపగానే పుట్టుకతో కుంటివాడైన అతను లేచి నడిచి గంతులేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనా సమయాన్ని పెట్టుకున్నట్టు ద్వారా వారి జీవితంలో వారే అనేకుల జీవితంలో అద్భుతాలు చేయగలిగారు కదండి. కొర్నేలు అనే భక్తుడు ఉన్నాడు. అతడు కూడా పగలు 3 గంటల ప్రాంతంలో తన కుటుంబంతో ప్రార్థన చేసేవాడంటండి. తన కుటుంబం అంతటిని కూర్చోబెట్టి వారందరితో కలిసి దేవునికి ప్రార్థించేవారంట. ఒకరోజు దేవుడు చూశాడు, దేవుడు తన దూతను పంపించాడు. దేవుని దూత వచ్చి, ఓ కొర్నేలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినపడ్డాయి, నన్ను దేవుడు పంపించాడని చెప్పి దేవుడు ఏకంగా తన దూతనే పంపించాడు. పగలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిల్లరా దేవుని దూత కొర్నేలు ఇంటికి వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ ఇంటి వారికి రక్షణ దొరికింది, ఆ ఇంటి వారికి అభిషేకం దొరికింది, గొప్ప సంతోషం దొరికింది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థనకి సమయం ఉందంటారా? చేస్తే చేయడం, లేకపోతే లేదండం. కొంతమంది ప్రియులారా తూతూ మంత్రం కింద ప్రార్థన చేస్తారు. మా ప్రార్థన చేస్తున్నారా బాబు, ప్రార్థన చేస్తున్నారంటే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నారంటే, పొద్దున్నే లేస్తానండి, స్నానం చేస్తానండి, తడి బట్టలతోనే వెళ్ళి మరి మీ క్యాలెండర్ దగ్గరే నిలబడతానండి, మీ క్యాలెండర్ మొట్టమొదటిగా మీ ఫోటోలే చూస్తామండి, రోజు మీ ఫోటోలే చూస్తామండి. మా ఫోటోలు చూస్తే ఏం ఉపయోగం చెప్పండి? అయ్యగారు అమ్మగా ఏసు రక్తం అయ్యగారు అమ్మగారికి వందనాలండి. వెళ్ళి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ 1వ తారీఖు అయితే 1వ తారీఖులో అక్కడ చిన్న వాక్యం ఉంటుంది, నేను నిన్ను విడువను ఎడబాయను. వాక్యం చదువుకుంటానండి. వాక్యం చదువుకోవడం అంటే ఒక్క వచనం చదవడమా? ఎవరైనా భోజనం చేసేటప్పుడు ఒక్క మెతికి తినేసి వెళ్ళిపోతారండి ఏమండి? లేకపోతే 1-2 మెతుకులు మాట వరుసకి అంటారు, ఒరే బాబు 2 మెతుకులు తినేసి వెళ్ళిపోరా అంటారు. నిజంగానే 2 మెతుకులు తిని వెళ్తామా? అలాగే పాపం వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు, వాక్యం అంటే ఒక్క వచనమే అనుకుంటారు ఏంటో తెలీదు. ఆ క్యాలెండర్ ముందు నిలబడి ఒక వచనం అక్కడ ఉంటుంది, వాగ్దానం లాంటిది, అది చదివేసుకుని, ప్రభు మరి వెళ్తున్నాను నాయన డ్యూటీకి, ఇవాళంతా కాసుకో, చూసుకో, చేసుకో, నాకేం కావాలన్నీ నువ్వే చూసుకోవాలి, నాకు అవసరమైన కార్యాలన్నీ నువ్వే చేసుకోవాలని అంతా దేవుని మీద పడేసి వెళ్ళిపోతారు అంతే. ప్రియులారా, ప్రార్థన అలాంటి ప్రార్థన కాదు, కానీ మన ప్రార్థనకు ఒక సమయం ఉండి చక్కగా మనం దేవునితో గడపాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మరొక విషయం, మన ప్రార్థన ఎలా ఉండాలి, లేకపోతే మన ప్రార్థనలో ఏమేమి ఉండాలో నేర్చుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. హల్లెలూయా. అందులో ప్రియులారా భక్తులు అంటున్నారు, ఇదిగో మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉందుమంటున్నారు. ప్రియులారా, పూర్వం భక్తులు ఎడతెగక ప్రార్థన చేశారు. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఇక కంటిన్యూస్గా ప్రార్థన చేయడం, లేక మరి ప్రార్థన చేస్తూనే ఉండడం. అంటే ప్రార్థన చేస్తూనే సమయం గడపాలి అంటే ప్రియులారా అది అందరికీ సాధ్యం కాదు. అయితే మరి ఎలాగ మనం ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే, నడుస్తూ కూడా మనం ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తూ కూడా మనం ప్రార్థన చేయొచ్చు,
పనులు చేసుకుంటూ కూడా మనం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకునే చేయాలని లేదండి. ప్రార్థన అంటే కేవలం కళ్ళు మూసుకునే చేయాలని లేదు. కళ్ళు మూసుకుని చేసే టైంలో కళ్ళు మూసుకుని చేయొచ్చు. పనులు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని పనులు చేస్తూ ప్రార్థన చేసామనుకోండి, చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అలా కాదు, కానీ చూస్తూనే ప్రభువా మరి ఈ పరిస్థితిలో సహాయం చేయి తండ్రి, ప్రభువా ఈ విషయంలో నన్ను నడిపించు, ప్రభువా నన్ను ఇలా నడిపించు, నన్ను అలా నిలబెట్టు అని మనం పనులు చేసుకుంటూనే ప్రభువును స్తుతించవచ్చు. అంట్లు తోముకుంటూ, వంట చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, పనులన్నీ చక్కబెట్టుకుంటూ 24 hours మీకు తెలియకుండా నిద్రపోయేంత వరకు కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. అలాగని చేస్తే ఏమవుతుందో తెలుసా? మనం నిద్రపోయినా కూడా మనం ప్రార్థన చేస్తామంటండి. ఏమండి, మనం నిద్రపోయినా కూడా ప్రార్థన చేస్తాం. అంటే మన శరీరం నిద్రపోతుందంట, కానీ మన ఆత్మ మేలుకొని ప్రియులరా ప్రార్థన చేస్తుంది. కలవాట్లు వచ్చేస్తాయి అనమాట. ఇంకప్పుడు ఆత్మ ప్రార్థన చేయడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనం స్తుతి 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 అంటాం, మరి బాడీ ఏమో నిద్రపోతుంది. నిద్రలో కూడా మనం ప్రార్థన చేసేసే వాళ్ళుగా ఉంటాం. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. మరి ప్రియులరా ఇంగ్లీషు సబ్జెక్టు చదివేటప్పుడు ఇంట్రెస్ట్గా చదివేవాడిని. అలా చదవడం వల్ల ఏంటో తెలియదు, నిద్రపోయిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడేసి ఉండంట, ఆ చదివిందే మాట్లాడేసి ఉండంట. నా పక్కన ఎవరైనా పడుకుని మెలకుగుంటే, ఓరు బాబు రాత్రి అంతా ఇంగ్లీష్లో మాట్లాడేవారు బాబు అనేవారు. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పగలంతా మెలకుగా ఉన్నంతసేపు మనం ప్రార్థన చేస్తుంటే మన శరీరం ఒకవేళ నిద్రపోవచ్చేమో, కానీ ఆత్మ మేలుకొని ఇంకా కంటిన్యూస్గా తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అదండి ఎడతెగక ప్రార్థన చేయడం అంటే. ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 24 గంటలు 360 రోజులు మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండడం చాలా మంచిది. మన ప్రార్థనలో మరొక లక్షణం ఉండాలి. అదేంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. త్వరగా తీయండి. ఐదో అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడు, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదు. హల్లెలూయా. అంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. 3.5 సంవత్సరాలు ప్రభువా వర్షం కురవడానికి వీల్లేదు అని ప్రార్థన చేసినందుకు దేవుడు వర్షాన్ని ఆఫ్ చేసేసాడు. ఆ తర్వాత మరలా ప్రభువా వర్షం కురాలి, పంటలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు, వర్షం కురవాలి అంటే విస్తారమైన వర్షం కురిసింది. అగ్ని కురవాలి, అగ్ని దిగి రావాలి, బలిపీఠం మీద ఉన్న పశువును దహించాలి అని ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకమును తెలిసి ఆకాశమును తెరిచి అగ్నిని దింపాడు. బలి పశువును దహించి అక్కడ దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అతనికేమి 2 కొమ్ములు లేవు, అతడేమి పైనుంచి ఊడిపడలేదు, లేకపోతే అతనికేమి మనకులాంటి వాడే, మనకులాగే పుట్టాడు, మనకులాగే పెరిగాడు తప్ప ఇంకంతకు మించి ఎక్స్ట్రాలు ఏమీ లేవు. కానీ ఆయన ప్రార్థనలో అంత శక్తిని కనుబరచడానికి కారణం ఏంటంటే ప్రార్థనలో ఏం చూపించాడు చెప్పండి? ఆసక్తి. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. ఆసక్తిగా ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. అందరూ అంటారా? ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఇక మీదట మన ప్రార్థనలు ఫలించాలి. ఇక మీదట మన ప్రార్థనలు మరి శక్తివంతంగా ఉండాలి, ప్రభావవంతంగా ఉండాలి. అలా ఉండాలంటే ఈ 5 మన ప్రార్థనలో ఉండాలి. ఏమేమి ఉండాలి చెప్తారా? మొట్టమొదటిగా ఏముండాలి మన ప్రార్థనలో? మన జీవితంలో ప్రార్థన ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రార్థనే ఒక అలవాటుగా. రెండోది ఏంటి? ప్రార్థనకు ఒక స్థలం ఉండడం మంచిది. అది చిన్నదైనా పర్వాలేదు. మీ ఇంట్లో ఒక మూలన లేకపోతే ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని ప్రతిదినం అదే స్థలంలో ప్రార్థించడం మంచిది. ప్రియులారా, మూడవది ప్రార్థనకి సమయం ఉండాలి. ఒక సమయము ప్రార్థన పెట్టుకోవడం అంటే ప్రేయర్ టైం అంటారు. నాలుగవది ప్రార్థన ఎడతెగక చేసేవారిగా మనం ఉండాలి. ఐదవది ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉండాలి. ఇంతవరకు మన ప్రార్థన ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ఉదయకాల సమయంలో ఒక భక్తుడు వాక్యం చెప్తుంటే నేను విన్నాను. ఒక మాట, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. లేక చాలా నేను ఆ మాటతో ప్రియులారా నేనెంతో తెలుసుకున్నాను నేను నిజంగా. అదేంటంటే, ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ పాఠశాల అంటండి. ఏం చెప్పండి? ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ యొక్క పాఠశాల. పాఠశాల అంటే తెలుసు కదా మీకు, స్కూల్. ప్రేయర్ ఈజ్ ద స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపిస్తాం చెప్పండి? బడికి ఎందుకు పంపిస్తాం? పాఠశాలకి చదువు నేర్చుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి. ఎందుకు విద్య నేర్చుకోవాలి అంటే, అజ్ఞానం అనే అంధకారము, చీకటిని ఈ విద్య అనే వెలుగు తరిమేస్తుంది అన్నమాట. లేకపోతే స్కూల్కి వెళ్ళకపోతే పిల్లలకి ఏమీ తెలీదు. ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా ప్రవర్తించాలో తెలీదు. కష్టపడి పని చేస్తే వచ్చిన డబ్బులు ఎలా లెక్క పెట్టాలో తెలీదు, ఎంత ఎవరికి ఇవ్వాలో తెలీదు, ఎలా ఇవ్వాలో తెలీదు, ఎంత ఇస్తున్నారో తెలీదు, ఎంత వస్తున్నాయో తెలీదు, ఎంత పోతున్నాయో తెలీదు. దీన్ని ఏమంటారు చెప్పండి? అజ్ఞానం అనే చీకటి. ఈ అజ్ఞానం అనే చీకటిని విద్య అనే వెలుగు ప్రియులారా తొలగించేస్తుంది. అందుకే చదువుకున్న పిల్లలు జ్ఞానవంతులుగా ఉంటారు, తెలివైన వారిగా ఉంటారు, హుషారుగా ఉంటారు. వారు మరి మాట్లాడడం చక్కగా మాట్లాడతారు, గౌరవంగా మాట్లాడతారు, వారి ప్రవర్తన బాగుంటుంది, అన్నీ తెలుసుకుంటారు. అందుకే చదువుకోవాలి కదా ప్రియులారా. ప్రార్థన కూడా ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ పాఠశాల లాంటిదంట. అంటే ప్రార్థన చేయడం మనం కొనసాగిస్తున్నప్పుడు, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక అలవాటుగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక సమయం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రియులారా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తాడు. మనకు జ్ఞానం నేర్పిస్తాడు, దేవునితో మనం ఎలాగా నడవాలో నేర్పిస్తాడు, దేవునితో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలో మనకి జ్ఞానం కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్మ పాఠశాలలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా విషయాలు నేర్చుకుంటాం మనం. ఎంతమంది ప్రియులారా పరిశుద్ధాత్మ
పాఠశాలకు వెళ్తారు? ఏమా అందరం పరిశుద్ధాత్మ పాఠశాలకు వెళ్దామా? బయట ఉండిపోదామా? ఆ పాఠశాలకు వెళ్ళడం అంటే నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయడమే. నీ ఇంట్లో మోకరించి ఒక స్థలం పెట్టుకుని ప్రార్థన చేయడమే, లేక మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయడమే. అదే పరిశుద్ధాత్మ పాఠశాల అంటే. ఆ పాఠశాలలో ప్రతిరోజు దేవుడు నిన్ను మరి పిల్లరా దేవుని ఆత్మ నిన్ను సత్యములోనికి నడిపిస్తుంది. ప్రతిరోజు చూడండి, ఆత్మీయ విద్యావంతులుగా మారుస్తుంది అంటండి. దేవుని ఆత్మ మనల్ని ఎలా మారుస్తుంది చెప్పండి? ఆత్మీయ విద్యావంతులుగా. మనం ఏం కలిగి ఉండాలి, మనం ఎలాగ ప్రార్థన చేయాలి, లేకపోతే మనం ఎలాగ విశ్వాసం కలిగి ఉండాలి, మనం ఎలాగ ధైర్యం కలిగి ఉండాలి, ఇలాంటి ఆత్మీయ చీకటిని తొలగించి మనలను వెలుగులో దేవుని ఆత్మ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవదిగా మరి పరిశుద్ధాత్మ పాఠశాలలో మనం ఏం నేర్చుకుంటామో, ఏమవుతామంటే దేవుని ఆత్మ మనలను పరిశుద్ధులుగా మారుస్తుంది. ఏం చెప్పండి? పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుని ఆత్మ మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రార్థన ఒక నీరు లాంటిది. ప్రార్థన ఏంటి చెప్పండి? ఒక నీరు లాంటిది. మనం ప్రార్థనలో కొనసాగుతుంటే నీటిలో ఈత కొడతా ఉంటాం. పిల్లలు స్నానం చేయడానికి కాల్లోకి వెళ్తారండి. పనిగట్టుకుని ఇంకా వాళ్ళు ఏమి ఒళ్ళేమి రుద్దుకోరు. వాళ్ళు ఓ గంట సేపు 2 గంటల సేపు వాళ్ళు అందులో ఈత కొడతా ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎగురుతారు, గంతలేస్తారు, ములుగుతారు, తేలుతారు. వారొంటి మీద ఉన్న మురికి ఆటోమేటిక్గా వారు తోముకున్నా తోముకోకపోయినా ఆటోమేటిక్గా వదిలిపోతుంది. అవునంటారా కాదంటారు చెప్పండి? కాల్లో స్నానం చేసి వచ్చానంటే ఇంటి దగ్గర చేసినట్టు ఏం చేయరాళ్ళు. భయంకరమైన అల్లరి చేస్తారు, ఈత కొడతారు, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తిరుగుతూ ఉంటారు, ములుగుతారు, తేలుతారు, గంతులేస్తారు అందులో. ఇంటికి వచ్చేసరికి పిల్లరా ఫ్రెష్గా ఇంటికి వస్తారు కదా. ప్రార్థన కూడా మనలను పరిశుద్ధులుగా మార్చేస్తుంది. మన తలంపులను పవిత్రపరుస్తుంది, మన హృదయములను పవిత్రపరుస్తుంది, మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చేస్తుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన అంటే, ప్రార్థన మనలను పరిశుద్ధంగా మారుస్తుంది. దేవుని ఆ పరిశుద్ధాత్మ పాఠశాలలో మనం పరిశుద్ధులుగా మార్చబడడానికి ప్రార్థన అవసరం. తర్వాత మూడోది ప్రియులారా, మనము ప్రార్థనలోనే అద్భుతాలు చూడగలుగుతాం. ప్రార్థన చేయటం ద్వారా ఏం చూస్తాం చెప్పండి? అద్భుతాలు. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ప్రార్థన ద్వారానే. ఎందుకంటే ప్రార్థన ఒక తాళం లాంటిది. ప్రార్థన ఏంటి చెప్పండి? ఒక తాళము, ఒక తాళపు చెవి. పరలోకపు ద్వారాలను తెరిచి పరలోకపు కిటికీలను తెరవగలిగే, పరలోకపు తలుపులను తెరవగలిగే శక్తి ఒక్క ప్రార్థనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. నీ చుట్టూ అన్ని ద్వారాలు మూయబడిపోవచ్చేమో, నీ కొరకు అన్ని ద్వారాలు మూసేయచ్చేమో, మనుషులందరూ నీకు సహాయం చేసే అవకాశం ఉన్నా, సహాయం దొరికే అవకాశం ఉన్నా, నీ వంటి కిట్టని వారు, నువ్వంటే నచ్చని వారు ఆ ద్వారాలన్నీ క్లోజ్ చేసేయచ్చు. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ కొరకు పరలోకపు కిటికీలు తెరుస్తాడు, పరలోకపు తలుపులు తెరుస్తాడు, పైనుంచి పడేస్తాడు నీకు అద్భుతాలు. హల్లెలూయా. ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయేలా చేస్తాడు. ఈమెనా, ఇతనేనా అని నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేస్తాడు. అదండి ప్రార్థన మనలను అద్భుతాలు చూసేటట్టు చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ పాఠశాలలో ప్రార్థన ద్వారా మనం అడుగుపెట్టుట ద్వారా మనం అద్భుతాలు చూడగలుగుతాం. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ ప్రార్థనలో మనం కొనసాగినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని ఆత్మ మనలను సిద్ధపరుస్తాడంటండి. ఏం చేస్తారు చెప్పండి? సిద్ధపరుస్తుంది. దేనికోసం అంటే దేవుని రాకడ కొరకు.
మనం అందరం కూడా రాకడికి సిద్ధపడేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు సంఘం ఎలా ఉందంటే దేవుని రాకడన్న సంగతే మర్చిపోయింది. సంఘం పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యో దేవుని రాకడ రాబోతుంది, అన్నిటి అంతము సమీపంగా ఉంది, మరి దేవుడు వచ్చేస్తాడేమో, నేను వెళ్తానా లేదా, నేను వెళ్ళగలనా లేదా అన్న ఆలోచన ఉందండి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అలా పడుకుంటారు. అసలు ఈరోజు ఇంటికాడ ఉంటారా ఆల్ నైట్ ప్రేయర్కి రాకుండానే? ఏమా సంవత్సరం ఆఖరి నెల, ఇది ఆఖరి నెల, చాలామంది రాలేదు. ఎందుకంటే వస్తే రాని, ఆయన వస్తాడు పోతాడు మనకేంటి అన్నట్టు అనుకుంటున్నారు. ఏంటో నాకు తెలియదు. కానీ ఏమా ఆయన వచ్చేస్తే, ఒకవేళ మనకు తెలియకుండా వచ్చేసి ఆయన వెళ్ళిపోతే అంతే సంగతులు. ఇంకా మనల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు ప్రియులారా. అందుకే చాలా ఈ అంచె దినాల్లో, ఆఖరి గడియల్లో దైవ భయం కలిగి నేను దేవుని రాకడకు సిద్ధపడాలి. అమ్మో నేడో రేపో ఆయన రాకడొస్తే నేను ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో ఉండాలి అని ఖచ్చితంగా ఒక భయం కలిగి, నేను ఇంకా ఏదైనా విడిచిపెట్టవలసింది ఉందా, నేను ఇంకా ఏదైనా మానవలసింది ఉందా, నేను ఇంకా ఏదైనా చేయవలసింది ఉందా, నేను ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సింది ఉందా అని ఆత్మీయమైన సంగతుల మీద మనం హృదయం పెట్టి మనలను మనం ప్రభు రాకడ ఇవాళ వచ్చినా రేపు వచ్చినా ఎగిరెళ్ళిపోయేలాంటి సిద్ధపాటులోనికి మనం రావాలి. 10 మంది కన్యకులు మరి ప్రియులారా ఏం చేశారు? అందులో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. సిద్ధపడని వారిని బుద్ధి లేని కన్యకులని పిలిచారు. ఏమని పిలిచారు చెప్పండి? బుద్ధి లేని కన్యకులు. ఎందుకు బుద్ధి లేదు వాళ్ళకంటే? సిద్ధపడలేదు కాబట్టి. సిద్ధపడని వారిని దేవుడు ఏం పిలుస్తాడంటే బుద్ధి లేని వారు అని పిలుస్తాడు. అలా పిలిపించుకుందామా? ఏమని చెప్పండి? ఏమని పోనీ? బుద్ధి గల కన్యకులు సిద్ధపడ్డారు, సిద్ధం చేసుకున్నారు. తమతో పాటు ప్రయాణంలో చివరి వరకు తమ దీపం వెలుగునట్లుగా తమతో అధికంగా నూనెను సిద్ధపరుచుకున్నారు. తమ దీపము ఆరిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడుకున్నారు. తమ ఒత్తులను సరిచేసుకున్నారు. పెండ్లి కుమారుడు రాకముందే ఆ దీపము ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి పెండ్లి కుమారుడు రాగానే ఆయనతో పాటు వారు లోనికి ప్రవేశించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం కూడా నిన్ను సిద్ధపరిచే స్థలం. అందుకే ఆదివారం ఆరాధనకు మానకూడదు, ఇలాంటి ఆల్ నైట్ ప్రేయర్లకు మానకూడదు, ఉపవాస ప్రార్థనలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. ఏ ప్రార్థన ఉన్నా, ఎక్కడ ప్రార్థన పెట్టినా మానకూడదు. ఎందుకంటే ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మరి ఈ కూటాల్లో ప్రార్థనలో నువ్వు సిద్ధపరచబడతావు. దేవుని సేవకులకు మేమంట మిమ్మల్ని మేకప్ వేస్తామంటండి. ఏం చెప్పండి? అందంగా సిద్ధపరుస్తామంట, అలంకరించి అందంగా సిద్ధపరుస్తామంట. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మరి నిర్లక్ష్యం అనేది మంచిది కాదు. కానీ ఖచ్చితంగా మరి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడాలి అంటే ఒకటి ప్రాముఖ్యమైనది ప్రార్థనా గది, ప్రార్థనా స్థలం, ప్రార్థనా సమయం. నువ్వు ప్రార్థనలో ప్రతిదినం ఒక అలవాటుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు నువ్వు సిద్ధపరచబడతా ఉంటావు, అద్భుతంగా తయారవుతావు. హల్లెలూయా. ప్రియులారా, వ్యాయామశాల అని ఉంటుంది, అంటే జిమ్ అంటారు. ఈ జిమ్ చేసేవాళ్ళు, జిమ్కి వెళ్ళేవాళ్ళు రోజు వ్యాయామం చేస్తూ ఉంటారు, రోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎక్సర్సైజులు చేయడం వల్ల వారు ఎలా ఉంటారంటే చక్కగా, స్లిమ్గా, అందంగా, నాజుగ్గా తయారవుతారంటండి. హల్లెలూయా. మన పరిస్థితి బాగోలేదు. ముందు పొట్ట, పైన బట్ట,
ఎక్కడ పడితే అక్కడ సొట్టలో కదండి. మనకు ఒక ఆకారం ఉండదు, సరైన ఆకారం కదా. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేదు మనకి. అవునంటారా కాదంటారా చెప్పండి. అదే ఎక్సర్సైజ్ చేసే పిల్లలు వాళ్ళ పొట్ట చూస్తే మరి ప్రియులారా నడుము కంట పెట్టుకుని 6 ప్యాక్ అంటారు దాన్ని. పొట్ట మీద 6 ప్యాక్ వస్తుందంట. చక్కగా అందంగా తయారవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన కూడా ఒక వ్యాయామంలాగా చేయాలి. ఈరోజు 10 నిమిషాలే చేయగలిగితే రేపు పావు గంట చేయగలగాలి, ఎల్లుండి 20 నిమిషాలు చేయగలగాలి. అలాగా ప్రార్థన తక్కువ సమయంతో ఎక్కువ సమయంలోనికి వెళ్ళాలి. గంట చేసేవారు గంటన్నర చేసేవారు 2 గంటలు, 2 గంటలు చేసేవాళ్ళు 2.5 గంటలు. అలాగా కొందరు భక్తులైతే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ప్రార్థనలో గడిపే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు రాత్రంతా ప్రార్థన చేస్తూ, రోజంతా ప్రార్థన చేస్తూ గడిపే వాళ్ళు ఉన్నారు. అలా ఎవరైతే ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతారో వారి జీవితం ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అలంకరించబడిన అమూల్యమైన జీవితంలాగా ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయ సౌందర్యం సంతరించుకుంటుంది. ఏం చెప్పండి, ప్రార్థనలో ఎదిగితే ఆత్మీయ సౌందర్యం వస్తుంది. ఆ సౌందర్యం చాలా, నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా రాదు. నిజంగా నీ ముఖం తెల్లగా ఉన్న మన జీవితాల్లో ప్రార్థన లేకపోతే ఎలా ఉంటుంది అంటే అది చీకటిగా ఉంటుంది అనమాట. మన ముఖం ఎలా ఉంటుంది చెప్పండి, చీకటి. కానీ నిజంగా మన ముఖాలు నల్లగా ఉన్నా కూడా ప్రార్థన అనే ఆత్మదీపం లేక ప్రార్థనలో మన హృదయం, మనం ప్రార్థనలో కొనసాగే బిడ్డలుగా ఉంటే ఆ సౌందర్యం హృదయం వెలుగుతో నింపబడుతుంది. ప్రియులారా, ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్ అంటారు. ఏం చెప్పండి, ముఖం అంట హృదయమును చూపిస్తుందంట. ముఖం ఏం చేస్తుంది చెప్పండి, హృదయాన్ని చూపిస్తుంది. ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్. ముఖం చూసి నీ హృదయం ఎలా ఉందో చెప్పేయచ్చు. నీ హృదయం తెల్లగా ఉంటే, వెలుగుతో ఉంటే నీ ముఖం కూడా చూపులైతే వెలిగిపోయినట్టు వెలిగిపోతూ ఉంటుంది అనమాట. చూడండి, ఒక్కోసారి మొహం మాడిపోద్ది కదా. ఎప్పుడన్నా మాడిందా మీకు అలాగా? ఎవరన్నా ఒక మాట అన్నారంటే బల్బు రాలిపోయినట్టు అయిపోద్ది అంతే. ఇంకా ధన్మని కరెంట్ పోయినట్టు అంతే. ఒక్కసారి ముఖం, అదే ముఖం వెలుగుతుంది, అదే ముఖం. కారణం ఏంటంటే లోపల హృదయంలో వెలుగు, ఆ సంతోషం, ఆనందం ముఖానికి ఏం కలుగు చేస్తుంది, వెలుగును కలుగు చేస్తుంది. లోపల ఆ చీకటి, ఆ బాధ, ఆ వేదన, లేకపోతే చెడ్డ మనసు ముఖానికి ఏం కలుగు చేస్తుంది అంటే ప్రియులారా, అందం లేకుండా చేస్తుంది. కాబట్టి మనం ప్రార్థనలో కొనసాగుతుంటే పరిశుద్ధాత్మ పాఠశాలలో మనం సౌందర్యవంతులుగా మారిపోతాం, అందంగా ఉంటాం. బాహ్య సౌందర్యం ఎలా ఉన్నా కానీ ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి అందంగా కనబడతామండి. హల్లెలూయా. చివరిగా ప్రియులారా, 5వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పాఠశాలలో ప్రార్థన ద్వారా మనం శక్తిమంతులుగా మారతాం. హల్లెలూయా. బలహీనులుగా ఉండం ప్రియులారా, శక్తిమంతులుగా ఉంటాం, బలవంతులుగా ఉంటాం. దేవుని ఎదుట నిలవబడుటకు తగిన శక్తిమంతులుగా మారతాం మనం. అందుకే ప్రార్థన చేయాలి, చేద్దాం. అందరూ ప్రియులారా తీర్మానం చేసుకుందాం. ఈరోజు ప్రతిరోజు ప్రార్థన ఒక అలవాటుగా మార్చుకుందాం. దానియేలుకి ప్రతిరోజు రోజుకు 3 మారు ప్రార్థన చేయడం అలవాటుగా మారిపోయిందంట. ప్రియులారా, బానిస పిల్లవాడిగా చెరపట్టబడ్డారు, బబులోను దేశానికి ఈడ్చుకుపోబడ్డారు. బానిసగా లేకపోతే ఎత్తుకెళ్ళిపోయారు. యవనస్తుల్ని ఎత్తుకెళ్ళిపోయి 4 యవనస్తుల్ని నపుంసకులుగా మార్చేశారంట వాళ్ళని ఏకంగా.
పనికి రాని వారిగా మార్చారంట. అయినా కానీ ఆ నలుగురు యవనస్తులు ప్రార్థనలో కొనసాగారు. ప్రార్థన వారి జీవితాన్ని ఎలా మార్చేసిందంటే అమూల్యంగా మార్చేసింది. ఆ దేశానికే ప్రధానమైన ఉద్యోగాల్లో వారిని నిలబెట్టింది. ఆ దేశానికే అవసరమైన వారిగా నిలబెట్టేసింది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, మనం కూడా ప్రార్థనలో ఎదుగుదాం, ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థన మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అమూల్యంగా, అందంగా తయారు చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుందాం. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో అందరూ కూడా మరి మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.